ఇక నాలాంటి నీతిమంతుడు, నాలాంటి పుణ్యపురుషుడు, నాలాంటి ఒక పురాణ పురుషుడు ఎవరు అనుకుంటారు? ఈ మాటలన్నీ మనం చెప్పుకుంటుంది ఏదంటే చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్న అలియాస్ చీటర్ మల్లన్న అలియాస్ బ్రోకర్ మల్లన్న. నువ్వేంది, నీ కథ ఏంది, నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది, అసలు నీ స్థాయి ఏంది? ఈ తీర్మానం వల్ల అనే ఒక వ్యక్తి ఫస్ట్ చేరింది టిఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీజేపీ పార్టీ, మళ్ళీ అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారి కాలేలు మొక్కితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీర్మార్ మల్లన్న గారు, మీ మాటలు మీ నోరు అదుపులో పెట్టుకోండి. నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నీ చిల్లర మాటలు మాట్లాడడానికే, నీ చిల్లర మాటలు నీకు సిద్ధంగా లేరు ఇక్కడ. అట్లా నీతి లేని రీతి లేని మనిషివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి గారి స్థాయి అనేది. నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నేను కూడా నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి పోటీ చేద్దాం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. నీకు ఆ దమ్ముందా? తల్లి పాలు తాగి రొమ్మును తన్నే రకం నువ్వు. తల్లి పాలు తాగి రొమ్మును తన్నే రకం నువ్వు. నువ్వా మాట్లాడేది ముఖ్యమంత్రి గారి కోసం? నీ స్థాయి ముఖ్యమంత్రి గారిది అన్న స్థాయిని తెలుసా నీకు? అసలు జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచి ఎమ్మెల్యే పీసీ అనే వ్యక్తేనా? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన శక్తి ఆయనే. బీసీల మంత్రం మాట్లాడుతున్నావు. ఎంతమంది బీసీలను బ్లాక్మెయిల్ చేయలే నువ్వు? ఆ అవసరం పోతా అది. బీసీల పేరు చెప్పి బీసీల నాయకత్వాన్ని నువ్వు మండగలుపుతా ఉన్నావు. నీలాంటి చిల్లర గానులు కాబట్టి నాయకత్వంలో లోపం కనపడతా ఉంది. బీసీల గురించి పేరు పెట్టుకొని బీసీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడుతున్నాండి తీర్మాన్ మల్లన్న అలియాస్ బ్రోకర్ మల్లన్న అలియాస్ చీటర్ మల్లన్న. ముఖ్యమంత్రి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడితే నిన్ను హైదరాబాద్ తిరిగి నేను చెప్తున్నా మీకు. నీ స్థాయి ఏంది? నీ లెక్కేంది? ఎన్నిసార్లు నువ్వు కాలు మొక్కలే ముఖ్యమంత్రి గారిది? కాలేలా దండం పెడితే నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించిన ఘనత ఆయనది. ఎవరయ్యా అసలు నువ్వు? అసలు ఎవరు? నీ లెక్కేంది? కొడంగల్ వచ్చి పోటీస్తావు. నీ స్థాయి ఏంది? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అసలు స్థాయి ఉందా అసలు నీకు? చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు తప్ప. నీకు దమ్ముంటే, నువ్వు మొగాడివైతే
నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష అది నీకు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష నీకు అది. నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నేను నా చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేద్దాం. చూసుకుందాం ఎవరు బీసీఓ, ఎవరు డూప్లికేట్ బీసీఓ. బీసీల నాయకత్వాన్ని పెంపొందిస్తే ఈయన కల్పమంట. రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రథమంగా పెట్టడానికి, బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉంటే ఈ చిల్లరగాడు, ఈ చీటర్ గాడు వచ్చి టీవీ ముందు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఎన్నిసార్లు నువ్వు కాలు మొక్కలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఎన్నిసార్లు నువ్వు పొరులు దండ పెట్టలేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఆయన పెద్ద మంది చేసుకొని నీకు బీఫామ్ టికెట్ ఇప్పించి అందరు నొప్పించి, ఎవరు సముఖంగా లేకుండే, ఆ రోజు ఎవరికి ఇష్టం లేకుండే నేను ఇప్పించుకోనికి. అయినా కానీ అధినాయకత్వం నొప్పించి, రాష్ట్ర నాయకులు నొప్పించి నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చడం జరిగింది. దానికి మేం సాక్షి. అది మా ముందే అయింది వ్యవహారం. అది మేము కూడా సపోర్ట్ చేసాం. అప్పుడు బీసీ నాయకత్వం కూడా ఎమ్మెల్సీ లాస్ట్ టైం ఓడిపోయింది ఇండిపెండెంట్గా అని చెప్పి తల్లి పాలు దాగి రొమ్ముందంటావా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తిడతావా నువ్వు? అసలు నువ్వు మొగాడివేనా? అసలు నువ్వు నీ ఒంట్లో ప్రవహించేది బీసీ రక్తం అయితే, నువ్వు మనిషివే అయితే, నువ్వు మొగాడివే అయితే, నీకు దమ్ముంటే ముందుగా స్పీకర్ ఫార్మాట్లో నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. అదే రోజు నేను రాజీనామా చేస్తాను ఆ చైర్మన్ పదవికి. చూసుకుందాం ఎన్నికల్లో ఒరిజినల్ బీసీ గెలుస్తుందా, డూప్లికేట్ బీసీ గెలుస్తుందా? ఇంకెన్ని రోజులు ఈ నీతి లేని రీతి లేని మాటలు? అసలు నీ బతికేంది? ఎన్ని పాటలు మారినావు నువ్వు? ఇంతకి ఎవరు తొత్తు నువ్వు? బీజేపీ తొత్తువా, బీఆర్ తొత్తువా? ఎవరు తొత్తు నువ్వు? టీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, మళ్ళీ టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. అసలు నువ్వు బాగా పాడేదలు ఉందా అసలు తెలంగాణలో? బీసీల ముసుగులో చిల్లర పనులు చేసి బీసీలను ఇబ్బంది పెట్టిన నువ్వు కాదా? ఎంతమంది నువ్వు బ్లాక్మెయిల్ చేయలేవు బీసీలో? ఎంతమంది ఇబ్బంది పెట్టలేవు నువ్వు బీసీలో? నువ్వు ఆ బీసీ గురించి మాట్లాడద్ది. ఈ మొగోని కంట రాజీనామా చేయాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ మొగోడు వచ్చి పోటీ చేస్తారట కొడంగల్లా. ముఖ్యమంత్రి గారి స్థాయి కాదు ఇది, అసలు నా స్థాయి కాదు అసలు నీది, అసలు మెట్టు స్థాయి కాదు అసలు నీది. తీర్మానం వలన నీ లెక్కేంది, నీ పత్రం ఏంది, నువ్వు ఎప్పుడు ఏం చేసినావు, ఏం కథ? అసలు నువ్వు మాటమే ఉంటావు అసలు నువ్వు? మాదో కర్మ, ఒక బీసీ అని చెప్పి నిన్ను బీఫామ్ ఇచ్చినాం. పులిని చూసి నక్కలు వాతం పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది. స్థాయి దగ్గర మాట్లాడు, ఎక్కువ మాట్లాడకు. మాటలు అదుపులో పొదుపులో చాలా బాగుంటుంది, అది నీకే మంచిది. నువ్వు గులాంగిరి ఓపెన్ చేసుకో, గులాంగిరి. ఆ బండి సంజయ్కో, అరవింద్కో, ఆ లక్ష్మణ్కో చేసుకో గులాంగిరి. మీ కుటుంబ పరమో మీ కుల పరమో చేసుకోండి. కానీ నేను మొత్తం బీసీ నాయకత్వం అంటే ఇక్కడ ఎవడు ఊరికే కూర్చోలేదు. ఇక్కడ
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారి ఉన్నంటే ఈ చీటర్ మల్లనగాడే. మా కర్మ ఈ చిల్లర మదాలు వచ్చిండు. అప్పుడు ఎంతమంది చెప్పారు వద్దురా నాయన ఇటు చిల్లర అని చెప్పి. ఇక మేమే ఇక బీసీ అని చెప్పి ఆయన మొక్త ఇక ఒకే ఇష్టం. బేకూబ్ గాడు తినే అన్నం తినే తల్లింత రకమిడు. రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీటర్గా, ఒక బ్రోకర్గా, ఒక లోఫర్గా, ఒక లూటర్గా, ఒక మా ఎనొద్దిగా ఒక చిల్లర వ్యక్తిగా ఉన్నంటే అది తీర్మార్ మల్లన్ననే. చీటర్స్ అవార్డ్స్కి, లూటర్స్ అవార్డ్స్కి, బ్రోకర్ అవార్డ్స్కి అర్హుడు కూడా ఎవరు ఉన్నారంటే అది తీర్మార్ మల్లన్న మాత్రమే. ఇక నీ స్థాయి గురించి, నీ వ్యవహారం గురించి నువ్వెంత మాట్లాడితే అంతకు మించి మాట్లాడతాం. తీర్మార్ మల్లన్న నువ్వు నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు. నువ్వు చిల్లరగా మాట్లాడితే నీకన్నా అంతకు మించి మా భాషను నువ్వు తట్టుకోలేవని ముందు చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడితే నీ నాలుగు తెగ్గొస్తాం కబాతా అని చెప్తున్నాం. ఇలాంటి లోఫర్ గాళ్ళు, చీటర్ గాళ్ళు, లూటర్ గాళ్ళు ఇక్కడ. నీలాంటి లోఫర్ గాడు, నీలాంటి చీటర్ గాడు తెలంగాణ రాష్ట్రంలో లేనేలేరు. నీలాంటి చిల్లర్ గాళ్ళు కూడా ఆ బండి సంజయ్కో, అరవింద్కో చేసుకో గులాంగిరి. బాజాప్తా రాజీనామా చేసి, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి నీ దమ్మేందో చూపించుకో. ఆ తర్వాత మా సత్తా మేము చూపిస్తాం నీకు. అంటున్నావు కదా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలంట, ఈ మోజన పోటీ చేస్తానంట ఈ తీస్మార్ ఖాన్ గారు. ఈయన ఆ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బిస్కెట్ తింటా ఉన్నాడు. పొద్దున వాళ్ళ పచ్చన, సాయంత్రం మధ్యాహ్నం చేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ ఇచ్చే, బీజేపీ ఇచ్చే బిస్కెట్లు తిను, లెక్క పత్రం అంటే నువ్వు వాళ్ళే చూసుకో. కానీ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పల్లెత్తు మాట మాట్లాడితే ఈసారి మాటలు ఉండవు, చేతలే ఉంటాయి. ఒక చిన్న సామెత ఉంది, కొన్ని దయాలు చెప్తే ఉంటాయి, కొన్ని దయాలు తిడితే ఉంటాయి, కొన్ని దయాలు కొడితే ఉంటాయి. వీడు 3వ రకం, మేము 4వ రకం. కొట్టుకుంటూ పనిచేస్తాం అన్నీగా.